వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అబ్రమ్ గేమింగ్. ఈరోజు మనమైతే బేస్ కట్టబోతున్నాం అన్నమాట. సో నేనైతే బేస్ కట్టడానికి ఈ వస్తువులన్నీ తెచ్చుకున్నాను. ఆఫ్లైన్లో ప్రోగ్రెస్ చేసి వస్తువులన్నీ తీసుకున్నాను. ఇక్కడ స్టోనీ వేస్తుంది కదా గైస్, ఇక్కడ మైనింగ్ చేసి ఇవి మొత్తం తెచ్చుకున్నాను. అకేషన్ లాక్స్ అయితే ఎలా వచ్చా మీకు తెలిసే ఉంటుంది. సో మనమైతే బేస్ బిల్డ్ చేస్తున్నాం అనమాట. సో పదండి బిల్డ్ చేద్దాం. గైస్ నాకు బేస్ ఎక్కడ కట్టాలనిపిస్తుంది అంటే గైస్ జస్ట్ ఈ క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కదా గైస్, ఈ పైన గైస్ ఇక్కడైతే అవుట్లైన్ వేస్తాం మన బేస్ ఇది. సో ఇది మన బేస్ అవుట్లైన్. సో మన బేస్ని స్టార్ట్ చేద్దాం. గైస్ ఈ ఎపిసోడ్లో కూడా సౌండ్ వస్తుంది, సారీ. ఎందుకంటే గైస్ చెప్పడం మర్చిపోయాను గైస్, లాస్ట్ ఎపిసోడ్కి నేను 25 లైక్స్ టార్గెట్ చేస్తే ఎందుకు చేయలేదు గైస్? అంత తక్కువ కాదు గైస్, అంత చిన్న టార్గెట్ ఇచ్చింది గైస్ మీకు. ఎందుకు చేయలేదు? కనుక ఈ వీడియో కానీ త్వరగా చేసండి. 25 లైక్స్ గాయస్. ఏమి 25K లైక్స్ అడగట్లే కదా గైస్, జస్ట్ 25 లైక్స్ కదా గైస్. ప్లీజ్ గైస్, మన ఛానల్ అయితే చాలా డౌన్లో ఉంది. మీరే మన ఛానల్ని ముందుకు నడిపించాలి. గైస్ నాకు అసలు గేమింగ్ అంత రాదు గైస్, బాగుంటుంది అని చెప్పి ట్రై చేస్తున్నాం గైస్. గేమింగ్ అంతకు మించి ఇంకేం లేదు. సో మనకు స్లాబ్స్ కావాలి, కొన్ని చేసుకుందాం. అనిపిస్తే చేయండి గైస్, ఇది చాలా ఈజీ, సింపులే. గైస్ ఇదైతే మన చెస్ట్ రూమ్. ఇక్కడైతే మన చెస్ట్ రూమ్ గైస్. ఇక్కడ మనం చెస్ట్లు అన్ని పెడదాం. ఇంకా ఇక్కడ ఈ మార్కింగ్స్ ఏం అవసరం లేదు. సో చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం. గైస్ పర్ఫెక్ట్గా 1 స్లాబ్ మిగిలింది. మనకి ఇంకా పైన కూడా కొన్ని కావాలి, ఇది సరిపోతుంది అనుకుంటా. గైస్ సౌండ్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది, ప్లీజ్ గైస్ ప్లీజ్ తట్టుకోండి గైస్. నేనేం చేయలేను గైస్. ఒకవేళ గైస్ మేము జస్ట్ వెకేషన్స్కి వచ్చాము గైస్, దసరా వెకేషన్స్ కోసం మా విలేజ్కి వచ్చాము. ఒకవేళ మా సిటీలో ఉండుంటే వీడియోస్ చేయడం కష్టం గైస్, ప్లీజ్ అర్థం చేసుకోండి గైస్.
అయిపోతే ఇంకా తర్వాత అర్థం చేసుకొని ఈ సౌండ్ని బేర్ చేయండి. మళ్ళీ తప్పు చేసాం గాయస్. అవును, నాకు చిరాకు వస్తుంది గాయస్. నాకు అర్థమవుతుంది మీకు చిరాకు వస్తుందని, కానీ నా కోసం ప్లీజ్ అండ్ అయిపోయింది గైస్. గైస్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ అయితే కడదాం. 1 2 3 guys, ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్. నేనైతే విలేజ్ నేమ్ కామెంట్ చేయమన్నా కూడా ఎవరు కామెంట్ చేయలేదు గాయస్. ప్లీజ్ కామెంట్ చేయండి. లేకపోతే ఈ విలేజ్కి ఒకే ఒక నేమ్ పెట్టగలం, నేమ్లెస్ విలేజ్. మీరు కామెంట్ చేయకపోతే మన విలేజ్ పరిస్థితి ఇదే గాయస్, నేమ్లెస్ విలేజ్. ప్లీజ్ నేమ్ పెట్టండి గాయస్ మన విలేజ్కి. ఓకే, సరిపోద్ది అనుకుంటా గాయస్. ఇక్కడ అయితే నేను ఎన్చాంటింగ్ పెడదాం అనుకుంటున్నాను. గాయస్ ఒకవేళ నేను కట్టబోయి ఈ స్టార్టర్ బేస్ మీకు నచ్చితే చెప్పండి. అండ్ ఆ సౌండ్ చాలా ఇరిటేటింగ్ ఉంది కదా గైస్. నాకు ఈ రికార్డింగ్ చేయడం చిరాకు వస్తుంది ఆ సౌండ్ ఉంటుంటే. అబ్బా అంత చిరాకు ఉందంటే అంత చిరాకు ఉంది ఆ సౌండ్. అండ్ ఈరోజు మనం ఇల్లు కట్టకుండానే ఇంట్లో స్లీప్ వేస్తున్నాం. దట్ this
bedroom. And this is our half done house. Guys, ఇప్పుడు ఇంకేం మిగలేదు మన హౌస్కి, జస్ట్ రూఫ్ వేయడమే. సో రూఫ్ కోసం కొన్ని స్టేర్స్ చేసుకున్నాం. గైస్ నేను అసలు చాలా థింగరు అండి గైస్. మనకి మంచిగా స్టోన్ కట్టర్ ఎట్టుకునే వీటిని వాడుతున్నాను గైస్. చిరాకు ఎందుకు మైన్క్రాఫ్ట్ ఇలా ఎట్టింది, ఇలా ఎడితే ఎంత స్ట్రైట్గా పడుతుంది. అది ఒకటి స్ట్రైట్గా పడుతుంది, ఒకటి పడట్లేదు. చూడండి అంటున్నాను లేదా మళ్ళీ ఇంకోటి వస్తుంది. మైన్క్రాఫ్ట్ నచ్చని విషయం ఏమంటే బుడ్డగా ఉంది. గైస్ మన ఫస్ట్ గోల్ అవ్వలేదు గైస్. మన ఫస్ట్ గోల్ మీకు గుర్తుందా, 10 days దాకా చావకూడదు, కానీ 6th day చచ్చిపోయా. సో అన్లక్కీ అండ్ జస్ట్ మోయే. సో మనం ఏం చేయలేం, చచ్చిపోయాక చిరాకు. అదిగోండి గైస్ మాట్లాడుతున్నాను లేదు, ఇలా వస్తున్నా. ఏం చేయాలి గైస్ వీటిని? అమ్మయ్య కొంచెం అయితే అయింది. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి చూద్దాం. ప్లీజ్ మన హౌస్ అయితే బిల్డ్ అయ్యేసి ఇది మొత్తం తీసేయాలి కదా అర్జెంట్గా. గైస్ ఇందుకే చిరాకు గైస్. ఇంట్రెస్టింగ్గా హౌస్ బిల్డ్ చేసేటప్పుడు మొత్తం అయిపోద్ది. అప్పుడు గైస్ చూడండి గైస్ మనం ఎంత బోరగా స్టోన్ క్యాక్స్ కూడా తీసుకోలేక వుడ్ క్యాక్స్ చేస్తున్నాం గైస్. గైస్ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది గైస్. మనకి ఇవి అయిపోతున్నాయి.
తర్వాత కట్ చేసుకున్నాం. Guys, I hate my laptop. అసలు ఇంత చిరాకు వస్తుందంటే ఈ హౌస్ ఎక్కడ పెట్టేసి నా చిరాకు. ఇదిగోండి మధ్యలో ఇలాగా నేనైతే బయటకు కనబడకుండా ఇలా ఓన్లీ లోపలికి ఉండేదని చేస్తుంది. పర్వద్దు. ఓకే గైస్, డర్ట్ బ్లాక్స్ అయిపోయాయి. మనకు ప్రతిదీ కొరువు. డర్ట్ బ్లాక్స్ కూడా మనకు లేవు గైస్. కొంచెం డర్ట్ లేదు. చూడండి గైస్, ఫ్రాక్ తెప్పిస్తున్నది. ఏమవుతుందో చచ్చిపోయా చీ అమ్మ.
ప్రతిసారి చచ్చిపోవడం గైస్. ఇంకో ఛాలెంజ్ అయితే ఎన్నుకుంటున్నాను గైస్. ఏంటంటే 3rd టైం నేనైతే 30 days తర్వాత 30 days అయ్యాక 3rd టైం చావాలి. ఈ ఛాలెంజ్ అయినా కంప్లీట్ అవుతుందో లేదో చూద్దాం. అందుకని ఎందుకు కేసులు వస్తుంది? చాలా మంచి ఐడియా వచ్చింది నాకు. ఇదైతే పెట్టామా గైస్, అది ఏం తీసుకొచ్చి ఇక్కడికే బూమ్, ప్రాబ్లమ్ సాల్వ్. నైట్ అయినా ఆపకుండా ఇది చేస్తూనే ఉన్నాం గైస్. ఈ ఇల్లు కోసం అయితే ఇక్కడ మాబ్ స్పాన్ అవ్వకుండా గైస్ ఇప్పుడు నుంచి అయితే ఇక్కడ మాబ్స్ స్పాన్ అవ్వవు అసలు. అదైతే తప్పుగా ప్లేస్ అయినా తీస్తామంటే గాయస్ ఇదైతే నాకు టెర్రస్ పెట్టుకుంటా, నాకు కావాల్సినప్పుడు వచ్చేలా పెట్టుకుంటాను. Guys, bratukuyan. Guys, and this is our video. And this is our video about our base. Guys, this base kan evaro తెలుసా guys? ఎవరో మన బేస్ మీద పూర్తి చేసినట్టు ఉంది.